ఆచరికపు చిహ్నాలు, ప్రకృతి సోయగాలు, అందమైన జలపాతాలు, అద్భుతమైన జలాశయాలు, ఆకర్షించే కోటలు. అక్కడ సినిమా తీస్తే ఆ సీన్స్ సూపర్ హిట్టే. ఇంతకీ ఎక్కడ ఇవన్నీ అనుకుంటున్నారా? నాటక రంగానికి పుట్టినిల్లుగా, కళలకు కానాచిగా విరాజిల్లుతున్న విజయనగరంలో. మరి ఆ విశేషాలు మనం ఓసారి చూద్దాం. విజయనగరం జిల్లాకు సినీ రంగానికి అవినాభావ సంబంధం ఉంది. ఆర్థికంగా వెనుకబడిపోయిన ఈ జిల్లా సినీ కళాకారులకు కాసులు కురిపిస్తోంది. ఆకర్షించే ఆనాటి సంస్థానం, నాటి కోటలు, జలాశయాలు, ప్రకృతి అందాలు సినీ రంగాన్ని రారమ్మని పిలుస్తున్నాయి. సినీ రంగం పుట్టినప్పటి నుంచే ఈ జిల్లాలో అనేక సినిమాలు చిత్రీకరించారు. హీరోలు బాలకృష్ణ, వెంకటేష్, కళా తపస్వి విశ్వనాథ్, బాపులకు ఈ జిల్లా అంటే ఎంతో అభిమానం. వారు తీసే సినిమాల్లో కానీ, నటించే సినిమాల్లో కానీ ఏదో ఒక సీన్ ఇక్కడ చెయ్యాలని తహతహలాడేవారు. ఉమ్మడి సుమారు 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని 1956లో నిర్మించారు. విజయనగరం సంస్థానం సహకారంతో భారీ ఉక్కుతో చెక్కు చెదరకుండా అప్పట్లో ₹1,00,000 పెట్టి ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇంట్లో ఒకేసారి 450 మందికి పైగా ఉండొచ్చు. ఈ ఇంటినే జొన్నవలస 101 ద్వారాల ఇల్లు అని కూడా అంటారు. వాస్తు ప్రకారం గుమ్మం ఎదురుగా గుమ్మం ఉండాలన్న ఆలోచనతో ఇంటికి 101 ద్వారాలు అమర్చారు. ఇంతటి చరిత్ర కలిగిన ఈ దర్శకుడు రాఘవేంద్రరావు ఒక సినిమా, మూవీ మొగల్ డి రామానాయుడు, హోప్ చిత్రాలను ఈ ఇంటిలోనే నిర్మించారు. ఈ ఇంటికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు ఈ ఇంటి నుంచే జరిగేవి. రాజీవ్ గాంధీ, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, నీలం సంజీవరెడ్డి వంటి ప్రముఖులంతా ఈ ఇంటిలోనే బస చేసేవారు. జనసంఘ్ పార్టీ ఆవిర్భావంలో కూడా సమావేశాలు ఇక్కడే జరిగాయి. ఈ ఇంటి యజమాని అయిన పిఎల్ఎన్ రాజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1946లో ఉప సభాపతిగా పనిచేశారు. ఆ తర్వాత వారి తనయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో 1984 వరకు కొనసాగారు. ఈ మధ్య కాలంలోనే విజయనగరం జిల్లా ఏర్పాటుకు కృషి చేశారు. 1974లో ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఈ ఇంటి నుంచే విజయనగరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. నరసింహారెడ్డి సినిమా ఇక్కడే తీశారండి. తర్వాత ఏమో సొగసాంపలపేమో ఇక్కడ కమలాసన్ గారు హీరో పెట్టి ఇక్కడే తీసి 1 నెల 2 నెలలు ఉన్నారండి ఇక్కడ. అలా జముని గారు ఒక సీరియల్ తీసి ఇక్కడే ఉన్నారండి. అది కన్యాశుల్కం రమణమూర్తి గారు తీసి ఆయన కూడా ఇక్కడ ఒక స్టే చేశారండి. లాస్ట్ డేస్లోనేమో రామనాయుడు గారు ఓపెన్ సినిమా తీసి ఇక్కడే ఉన్నారండి. అంటే తాతగాడిది నేపథ్యం. ఆయన మెడ్రాస్ గవర్నమెంట్లోనే ఎమ్మెల్యే చేశారండి. పిఎల్ఎన్ రాజు అండి నాన్నగారు పెంచుకున్నాయి.